రాజకీయాల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. దళపతి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం సర్కార్ను కూల్చేందుకు చేసిన కుట్రను తమిళనాడు నిఘా పోలీసు యంత్రాంగం భగ్నం చేసింది. టీవీకేకి చెందిన 15 మంది ఎమ్మెల్యేలతో బేరసారాలు సాగించి వారిని ప్రలోభపెట్టిన ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ ఉన్నతాధికారులతో పాటు ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు 15 మంది టీవీకే ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించడానికి కుట్ర జరిగిందనే ఆరోపణలున్నాయి. టీవీకే ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు అధికారులు విచారణ చేపట్టి ఓ కన్సల్టెన్సీ సంస్థ ఉద్యోగిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో డీఎంకే ఎమ్మెల్యే మాజీ మంత్రి సెంధిల్ బాలాజీకి సంబంధాలున్నట్లుగా అధికారులు గుర్తించారు. ఆ తర్వాత మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. చెన్నైలో ఒకరిని అరెస్ట్ చేయగా మిగతా ఇద్దరిని కరూర్లో అదుపులోకి తీసుకున్నారు. కుట్ర, దాని విస్తృత నెట్వర్క్ మీద అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. ఉత్తంగరై టీవీకే ఎమ్మెల్యే ఎన్ ఇళయరాజా చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ జేసీడీ ప్రభాకర్పై అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా కన్సల్టెన్సీ సంస్థ ఐపీడీఎస్కు చెందిన ఓ వ్యక్తి తనకు 35 కోట్లు ఇచ్చారని ఆయన ఆరోపించారు. తర్వాత తనను బెదిరించారని, దీనిపై ఎవరితోనూ చర్చించవద్దని చెప్పారని ఎమ్మెల్యే ఆరోపించారు. అరెస్ట్ అయిన ముగ్గురిలో ఒకరు సెంధిల్ బాలాజీ, అతడి సోదరుడు అశోక్కు సన్నిహితుడని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ పరిణామానికి ముందు డీఎంకే అధినేత మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మాట్లాడుతూ త్వరలోనే టీవీకే ప్రభుత్వం కూలిపోతుందని, తమిళనాడులో ముందస్తు ఎన్నికలు రావడం ఖాయమంటూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డీఎంకే వ్యూహాత్మకంగానే విజయ్ ప్రభుత్వంపై కుట్రకు తెరలేపిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై అధికార టీవీకే ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. తమిళనాడు మంత్రి సిటీ నిర్మల్ కుమార్ డీఎంకేపై విరుచుకుపడ్డారు. సెంధిల్ బాలాజీతో నేరుగా సంబంధం ఉన్న వ్యక్తులు, అలాగే కరూర్ గ్యాంగ్కు ఇందులో ప్రత్యక్ష పాత్ర ఉంది. పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయాలి, ఇలాంటి నీచ కార్యకలాపాలకు ముగింపు పలకాలని కుమార్ అన్నారు. వీరిని విచారిస్తే డీఎంకే మాజీ మంత్రి సెంధిల్ బాలాజీతో పాటు ఆయన సోదరుడి పేరు చెప్పినట్లుగా తెలుస్తోంది. అలాగే స్పీకర్ జేసీడీ ప్రభాకర్పై అవిశ్వాస తీర్మానం సమర్పించడం ద్వారా బలపరీక్ష పెట్టించి అందులో ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర పన్నినట్టుగా తెలుస్తోంది. ఈ కుట్రను నిఘా సమాచారం ద్వారా తెలుసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఫోన్ కాల్స్ ఆధారంగా నిందితుల్ని ట్రేస్ చేయడమే కాకుండా అరెస్ట్ చేసి జైలుకు కూడా తరలించినట్లుగా తెలుస్తోంది. తాజాగా డీఎంకే అధినేత స్టాలిన్ 6 నెలల్లో ఎన్నికలు వస్తాయంటూ చేసిన వ్యాఖ్యలకు కొనసాగింపుగా ఈ వ్యవహారం కనిపిస్తోంది. దీంతో డీఎంకేపై అనుమానాలు ముసురుకుంటున్నాయి. అయితే డీఎంకే నేతలు మాత్రం ఇది విజయ్ పబ్లిసిటీ స్టంట్ గా అభివర్ణిస్తున్నారు. విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు జరిగిన కుట్ర మీద తమిళనాడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. టీవీకే సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోపే ఈ కుట్రను భగ్నం చేసినట్లుగా రాష్ట్ర నిఘా విభాగం పేర్కొంది. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం ప్రభుత్వాన్ని పడగొట్టే లక్ష్యంతో 15 మంది తమిళగ వెట్రి కళగం ఎమ్మెల్యేలతో ఏకకాలంలో రాజీనామా చేయించడం ఈ కుట్రలో భాగం. ఉత్తంగరై టీవీకే ఎమ్మెల్యే ఎన్ ఇళయరాజా ఫిర్యాదు తర్వాత దర్యాప్తు ప్రారంభమైంది. ఆ ఫిర్యాదు ఆధారంగా అధికారులు చెన్నైలోని ఒక కన్సల్టెన్సీ సంస్థ ఉద్యోగిని అరెస్ట్ చేయగా కరూర్ నుంచి మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కుట్రలో ఇతరుల ప్రమేయం ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతోంది.
ప్రభుత్వాన్ని కూల్చేందుకు అన్నాడీఎంకే అధినేత ఎడప్పాడి పళనిస్వామితో డీఎంకే కుమ్మక్కైందని మంత్రి ఆరోపించారు. పలువురు టీవీకే ఎమ్మెల్యేలకు ఫిర్యాదుల కోసం డబ్బులు ఆఫర్ చేశారని ఆరోపించారు. ఈపీఎస్ తదితరులు దొంగదారిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించారు. ఈ రోజు దాని స్వరూపాన్ని మనం చూస్తున్నాం. ఎంకే స్టాలిన్, ఉదయనిధి ఆదేశాల మేరకు సెంధిల్ బాలాజీ వంటి డీఎంకే కీలక వ్యక్తులు మా ఎమ్మెల్యేలను సంప్రదిస్తున్నారని, వారికి 10 కోట్లు 20 కోట్లు ఇస్తామని ఆఫర్ చేశారని మంత్రి కుమార్ మండిపడ్డారు. అయితే ఈ ఆరోపణలను డీఎంకే తోసిపుచ్చింది. టీవీకే కట్టుకథలు అల్లుతోందని ఎదురుదాడి చేసింది. దర్యాప్తు వివరాలను టీవీకే లీక్ చేసిందని డీఎంకే ఆరోపించింది. కేవలం దర్యాప్తు వివరాలను లీక్ చేయడం ద్వారా ప్రజల్లో ఒక అభిప్రాయాన్ని సృష్టించాలని భావిస్తోంది. వారి ఆరోపణలు నిజం కాదని, కేవలం కల్పిత కథనాన్ని మాత్రమే సృష్టించడమే వారి ఉద్దేశమని ఇది స్పష్టం చేస్తోందని డీఎంకే అధికార ప్రతినిధి శరవణన్ అన్నారు. ఒకవేళ ఆధారాలుంటే సెంధిల్ బాలాజీని టీవీకే ప్రభుత్వం అరెస్ట్ చేయాలని ఆయన సవాల్ విసిరారు.